70 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఎవరైతే ప్రధానమంత్రులు అయ్యారో వాళ్ళందరూ మూర్ఖులే. ఎందుకంటే 70 సంవత్సరాల్లో మన భారతదేశ ప్రజలకి ఏం కావాలో వాళ్ళు తెలుసుకోలేకపోయారు. మ్యాటర్ మొత్తం వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ప్రజలు గుడి కావాలంటే ఇస్రో ఇచ్చారు. ప్రజలు గుడి కావాలంటే భాక్రా నంగల్ డ్యామ్ నిర్మించారు. ప్రజలు మసీదు కావాలంటే ఎన్టీపీసీని నిర్మించారు. ప్రజలు గుడి కావాలంటే ఎయిమ్స్ మరియు ఆసుపత్రులు తెచ్చారు. ప్రజలు మసీదు కావాలంటే వాళ్ళు ఐఐటీలు మరియు ఐఐఎంలు నిర్మించారు. ప్రజలు గుడి కావాలయ్యా అంటే డిఆర్డిఓలు ఏర్పాటు చేశారు. ప్రజలు మసీదు కట్టండి అయ్యా అంటే వాళ్ళు ఆర్టీఐ హక్కు ఇచ్చారు. ప్రజలు మసీదు కట్టండి అయ్యా అంటే వాళ్ళు సంక్షేమ పథకాలు తెచ్చారు. ప్రజలు మసీదు కావాలయ్యా అంటే వాళ్ళు విద్యా హక్కు చట్టాన్ని తెచ్చారు. ఇంకా చాలా పథకాలు తెచ్చారు, చాలా ఇచ్చారు కూడా. పాపం వీళ్ళకి తెలియదు కదా, ప్రజల మీద 30% ట్యాక్స్ వేసి ఆ వచ్చిన ట్యాక్స్ డబ్బులతో గుళ్ళు మసీదులు కట్టించేస్తే ఎలక్షన్ లో గెలవచ్చని తెలియదు వీళ్ళకి. ఇప్పటికి కూడా మోదీ గారి దగ్గర నుంచి రాహుల్ గాంధీ ఏం నేర్చుకోలేకపోతున్నాడు. గుళ్ళు మసీదుల గురించి కాకుండా ఎంతసేపు అన్ఎంప్లాయ్మెంట్ గురించి, పేపర్ లీక్స్ గురించి, బిఎస్పీ గురించి, రూపాయి వాల్యూ ఎందుకు పడిపోతుంది, ఇలాంటి వాటి మీదే ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. మోదీ గారితో కూడా కంపారిజన్ వద్దు. అమిత్ షా మాట్లాడినట్టు మనోడు మాట్లాడలేడు. బీజేపీ వాళ్ళు కశ్మీర్ లో ఆర్టికల్ 370 పేరుతో ఓట్లు అడుగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కి సపోర్ట్ గా మాట్లాడానని నేను కాంగ్రెస్ పార్టీ కాదు, ఆ పార్టీ ఏం చేసిందో చెప్పే అంతే. నాకు తెలిసింది ఏంటంటే భారతదేశంలో ప్రధానమంత్రి కావడానికి ప్రజల ఫీలింగ్స్ తో